హాయ్ అండి. నేను ఈరోజు ప్రిపేర్ చేయబోయేదండి నత్తాళ్ళు, డ్రై ఫిష్ అండి. ఓకే, దీన్ని పేరు వచ్చి నత్తాళ్ళు ఉంటుంది దీన్ని. ఓకేనా అండి, దీనికి తలలు ఉంటాయి, మొత్తం తీసేవాళ్ళండి. ఓకేనా, మనం కుక్ చేసుకోవాలంటే ఈ తలలు ఈ విధంగా తీసి పెట్టుకోవాలండి. ఓకేనా, తీసేసి ఇట్లా అన్నిటికీ అండి. ఓకేనా, అన్నిటికీ తలలు తీసేవాళ్ళ. ఇది ఒక 1/4 కిలో అనుకోండి. ఓకేనా, 1/4 కిలో కూడా తక్కువగానే ఉంటుంది అనుకోండి. 1/4 కిలో అనుకోండి. ఇది 250 గ్రాములు. ఓకే అండి, నేను అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అండి. ఇలా అండి. ఓకేనా, తలలన్నీ తీసేసి కొంతసేపు ఒక 10 నిమిషాలు అండి నీళ్ళలో వేసి నానబెట్టండి. ఎందుకంటే ఎక్కువ సాల్ట్ ఉంటుంది ఇట్లా. ఒక 10 నిమిషాలు నానబెట్టినాం అనుకోండి. ఓకేనా, మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ చూపిస్తాను. అంతే అండి. బాగా నానబెట్టేసి ఒక 5-6 సార్లు క్లీన్ చేసేసేయండి. బాగా మెత్తగా ఎంతవరకు పెట్టద్దండి నీళ్ళల్లో. ఓకేనా, వేసిన ఒక 5 నిమిషాలు అంతే అండి, చాలు. ఓకేనా, క్లీన్ చేసేయండి. ఇట్లా క్లీన్ చేస్తుంటే మీకు తెలుస్తుంది దానిపైన డస్ట్ మొత్తం ఊడిపోతుంది. మనం కొంచెం ఒక 10-15 నిమిషాలు నానబెట్టినాం అనుకోండి, ఏమవుతుంది, మెత్తబడిపోతుంది చేప. మెత్తబడిపోతే ఏమవుతుంది, తునకలు అయిపోతుందండి, ఫిష్గా రాదు. కాబట్టి ఒక 5 నిమిషాలు టైం ఇచ్చుకొని క్లీన్ చేసేసాను. మీరు క్లీన్ చేసుకునేటప్పుడు అండి తలకాయ దగ్గర చూడండి, ఇట్లా ముళ్ళు లాగా ఉంటుంది, అదంతా కూడా బాగా నీట్గా తీసుకునేసేయండి. జస్ట్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చిన్న ముళ్ళు ఉంటుంది, ఏమి కాదండి, తింటే నమిలి తినేస్తాం మనము. ఓకే, బాగుంటుంది, చేయండి. అది ఒక నిమిషం. ఓకే అండి, ఇది వచ్చండి నత్తాళ్ళకండి. ఓకేనా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదండి. ఓకేనా, ఎర్రగడ్డలండి. ఇది ఒక 6 ఎర్రగడ్డలు అనుకోండి. ఓకేనా, 1/4 కిలో చేపకు 6 ఎర్రగడ్డలు. పెద్ద ఎర్రగడ్డలు, చిన్న ఎర్రగడ్డలు అయితే ఒక 8-9 వేసుకోండి. మీ మెంబర్స్ని బట్టి అండి. ఓకేనా, ఒక 5 మంది ఉన్నారు, చేప ఒక 1/4 కిలో పైన వేసుకుంటారు, ఒక 10 ఎర్రగడ్డలు వేసుకోండి. ఓకేనా, లేదు తక్కువగా వేసుకుంటామంటే మీరు 3 ఎర్రగడ్డల నుంచి స్టార్ట్ చేసుకోండి. 100 గ్రాములు వేసుకుంటామంటే 3 ఎర్రగడ్డలు వేసుకోండి చాలు. ఓకేనా, ఎర్రగడ్డ ఏ విధంగా నైస్గా మనం బిర్యానీకి ఎట్లా కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా నైస్గా కట్ చేసుకోండి. పూర్తిగా కరివేపాకు అండి, డ్రై ఫిష్ అంతే అండి. ఇది మనం కొంచెంసేపు ఇది నూనెలో, ఓకే అండి, నూనె తాగుతా ఉంది. ఓకే, నూనెలో ఇదండి కొంచెంసేపు వేసేసి కొంచెంసేపు మగ్గాల, ఎక్కువసేపు అవసరం లేదండి. ఓకేనా, కొంచెంసేపు మగ్గితే చాలండి. ఇలా చూడండి, ఇంత మగ్గితే చాలండి, ఎక్కువ వద్దు, అవసరం లేదు. ఓకేనా, ఇంత బాగా చాలు. దాంట్లో అండి పసుపొడి చిన్న స్పూన్ ఇట్లా వేసుకోండి, చిన్న స్పూన్ పసుపొడి వేసుకోండి. మిరప్పొడి అండి 2 స్పూన్లు వేసుకోండి మిరప్పొడి. ఓకేనా, 2 స్పూన్లు మిరప్పొడి. ఇంకా కారం కావాలంటే ఇంకా 1 స్పూన్ కూడా వేసుకోండి. వేసుకోండి. ఓకేనండి, ఇట్లా డ్రై ఫిష్ అండి. ఓకేనా, ఇది డ్రై ఫిష్. ఇది మొత్తం అట్లా వేసేసేయండి. అంతే అండి, కలబెట్టేసి దీంట్లో అండి బాగా కలబెట్టేసండి. ఈ చేప మునిగే అంత నీళ్ళు వేసేస్తామండి, అంతే చాలు. ఓకేనా, బాగా ముద్దగా అయిపోయినాయండి, దాన్ని మేము చేయాల్సిన అవసరం లేదు. అంతే అండి, మిరప్పొడి, పసుపొడి, ఉప్పు లైట్గా వేసుకోండి. ఉప్పు అలాగే దాంట్లో చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఉప్పు చాలాపోతే మళ్ళీ వేసుకోండి. కానీ ఎర్రగడ్డలు మాత్రం ఒక 7-8 ఎర్రగడ్డలు వేసుకోండి. 1 గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్తో. ఓకే అండి, 1 గ్లాస్ వాటర్. అంతే అండి, ఒక 10 నిమిషాలు. ఓకే, ఉడికిపోతుందండి. దీనిపైన మూసి పెట్టేసినామంటే క్యాప్ వేసి మూత పెట్టేసేయండి. ఓకేనా, ఉప్పు కారం చూసుకోండి ఒకసారి మీరు కూడా. ఓకేనా, సరిపోయింది అంటే అంతే అండి, చాలు. ఓకే, ఇది ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ట్రై చేశారు కదా, తెప్పించుకోండి, మీరు చూడండి. ఒకటి ఎర్రగడ్డ, అంతే అండి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చేప, కరివేపాకు, పసుపు పొడి, కారం, అంతే, నిమ్మరపొడి అండి, అంతే, ఇంకేం లేదు. బాగా ముద్దగా చేసి పెట్టేసండి. వైట్ రైస్ చేసుకొని రసం పెట్టుకొని అన్నం కలుపుకొని తినండి. చేపతో చాలా బాగుంటుంది. మళ్ళీ రసం పెట్టుకొని సైడ్ డిష్కి కూడా ఈ ఫిష్ తీసుకొని చాలా బాగుంటుంది. ఓకే, అలా ఉడికి నాకు చూపిస్తానండి నేను, ఎందుకంటే టైం తీసుకుంటుంది కాబట్టి. అండి, ఓకే, అదో అండి లిడ్ తీసేసినామండి. ఓకే, 1.5 గ్లాస్, పెద్ద గ్లాసు 1.5 గ్లాసు వేయండి చాలు. ఓకేనా, ముద్ద పెడతాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఓకే అండి, మధ్యలో వచ్చి కలుపుకోండి, మీరు కలబెడతా ఉండండి. ఓకేనా, ఉప్పు కారం చూసుకోండి, ఎందుకంటే మనం ఉప్పు వేయము, మళ్ళీ కొంచెంసేపు తర్వాత వేయండి. చూడండి, చేప మీకు తెలుస్తుంది ఉప్పు లేదు అంటే, ఎందుకంటే ఈ చేపలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోండి. సరేనా, మళ్ళీ కారం వేసుకోండి, కారం చూసుకోండి. ఇంతనే అండి. ఓకేనా, మరి లిక్విడ్గా పెట్టుకోవద్దండి చేపని, ఎందుకంటే అన్నం కలుపుకుని తినేదానికి చాలా బాగుంటుంది. ఓకే అండి, గార్నిష్ చేసి చూపిస్తాను. ఉడికిపోయిందండి ఇది బాగా. ఓకేనా, గార్నిష్ చేసి చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చేసి చూసినారంటే వాళ్ళ మీరే కూడా ఉంది అంటారు, అంత టేస్టీగా ఉంటుంది.
వస్తుంది చూడండి. ఇది చూడండి, నేను తెల్లగడ్డలు అంతా వేసినానండి. ఓకేనా, దాన్ని కట్ చేయదండి తెల్లగడ్డని, అట్లా వేసేసండి. తెల్లగడ్డ స్కిన్ తీసేసేయండి, తెల్లగడ్డకి తీసేసి వేసేసండి. ఓకే అండి, దీన్ని తయారు చేసే విధానంలో ఒకసారి చెప్పేసండి. దీనికి ఏం లే అండి, ఎర్రగడ్డ తెల్లగడ్డ అట్లా నైస్గా కట్ చేసుకునేసండి. ఎర్రగడ్డని ఒక 5-6 ఎర్రగడ్డలు చేపను బట్టి తీసుకోండి మీరు, సరేనా. కట్ చేసుకొని అంతే, దాని చేప కొంచెం ఊరికే జస్ట్ మగ్గిందంటే చాలా ఎర్రగడ్డ కరివేపాకండి వేసేసి చేపను వేసేసేయండి. ఉప్పు, మిరప్పొడి, పసుపు పొడి, అంతే అండి, ఇంకేం వేయద్దు. 1.5 గ్లాస్ చేపను బట్టి అండి. ఓకేనా, నీళ్ళు వేసుకోండి. ఇది ఎందుకంటే 1/4 కిలో చేప కాబట్టి నేను 1.5 గ్లాస్ నీళ్ళు వేసిన, మూత పెట్టేసి మధ్యలో వచ్చి కలబెడతా ఉండండి. మీరు చూడండి చేప ఉడికిందా లేదా అనేసి. ఉడికిపోయి ఉంటుంది చూడండి. అన్నం కలుపు వైట్ రైస్ కండి కలుపుకుని తినండి, చాలా బాగుంటుంది. ఇది రసం పెట్టుకొని సైడ్ డిష్గా కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది డ్రై ఫిష్ అండి, దీన్ని నత్తాలు అంటారు. మా అమ్మ చేసేదండి ఇది, మామూలుగా ఇండియాలో అయితే చాలా ఇష్టం. మా ఇంట్లో మేము నలుగురము, మా అక్క తింటుంది, నేను మా అన్న తింటాము, తీసుకుంటాము. మా రెండో అక్కది తీసుకోదండి, ఆమెకి ఇష్టం ఉండదు, కానీ చేస్తుంది, వంటలు బాగా చేస్తుంది, నాకన్నా బాగా చేస్తుంది మా అక్క, రెండో అక్క. కానీ మా ఇంట్లో అందరు తింటాం మేము. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు ఒకసారి. చూసి తిని ఎలా ఉందో చెప్పండి. నా వీడియోలు చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి నా వీడియోలు చూస్తున్నందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.